భవన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనపైన దాడి చేశాడని, ఎమ్మెల్యే సంజయ్ పైన తానే దాడి చేసినట్టు కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేసి వార్తలు రాశారు. అది అవాస్తవమన్నారు. తమ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ జరగలేదని సమీక్ష సమావేశంలో ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తనపైన రన్నింగ్ కామెంట్స్ చేశారని కౌశిక్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైసలకు అమ్ముడుపోయారని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన అమలు కోసం తాను ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి 28 కేసులు పెట్టారన్నారు. కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే, నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈయన చూడొచ్చు, మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు. ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినోడు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేము కాదు కదా. డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను.